విశ్వావసు నామ సంవత్సర పంచాంగం దుబ్బాకకు చెందిన ప్రముఖ పురోహితులు వేలేటి జయరామ శర్మ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ పఠనం. వచ్చే ఉగాది తెలుగువారి నూతన సంవత్సరాది నుంచి ఏడాదిపాటు ద్వాదశ రాశుల స్థితిగతులు, గ్రహ గమనాలు, ఆదాయ, వ్యయాలు, వర్షపాతం, సూర్యచంద్ర గ్రహణాల వివరాలు, పరిష్కార మార్గాలు, జపతపాలు, శాంతి పూజలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. అదేవిధంగా ఉగాది పర్వదినం రోజు కూడా పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొంటే మరీ మంచిదని పురోహితులు జయరామ శర్మ ప్రజలకు సూచించారు. శ్రీమాత్రే నమః. సరస్వతీ స్వరూపిణి పంచాంగ దేవతాభ్యో నమః. దుబ్బాక మరియు పరిసర గ్రామ భగవద్భక్తులందరికీ కూడా విశ్వావసునామ నూతన సంవత్సర శుభ ఆశీస్సుల చేత ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఆదివారం నాటి నుంచి మనం కొత్త సంవత్సరాన్ని పాటించబోతున్నాం. భక్తులంతా కూడా ఉగాది పర్వదినంలో మన యొక్క పర్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే సంవత్సర పర్యంతం కూడా ఆ సరస్వతీ మాత పంచాంగ దేవతల యొక్క ఆశీస్సుల చేత సంవత్సర పర్యంతం ఆయురారోగ్య సంపదల చేత జీవితం నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉగాది పర్వదినంలో ఉదయాత్పూర్వం నిద్ర లేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. ఆ తర్వాత ఇష్టమున్న రీతిలో నూతన వస్త్రధారణ చేసి ఇష్టదేవత ప్రార్థన తప్పకుండా చేసుకోవాలి. నిత్యం చేసే అలవాటు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా ఇష్టదేవత ప్రార్థన, నవగ్రహ పూజ, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి వాడై భగవంతునికి నింబ కుసుమ భక్షణ నివేదంగా చేయాలి. వేప పువ్వులు ఈ విధంగా షడ్రుచులతో చేసినటువంటి పచ్చడిని నివేదన చేసి ఆ పచ్చడిని భగవత్తీర్థంగా స్వీకరించి తప్పకుండా పంచాంగ శ్రవణము చేయాలి. ఎక్కడెక్కడైతే పంచాంగ పఠనం జరుగుతుందో అక్కడికి విధిగా వెళ్ళి ఈరోజే ఉగాది పర్వదినములనే పంచాంగ శ్రవణం చేస్తే భగవత్ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. దీనివలన ఫలితం ఏమిటి అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఎవరైతే ఉగాది పర్వదినంబున నియమాలు పాటిస్తూ భగవంతునిపై భక్తి నుంచి పంచాంగ పఠనాన్ని శ్రవణంగా ఎవరైతే విస్తారో శ్రీ కళ్యాణ గుణావహం, ఈ సంవత్సరం అంతా కూడా శుభమైన గుణాలు వారికి అవలంబించబడతాయి. రిపుహరం, శత్రుత్వం ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం పంచాంగ శ్రవణం ద్వారా లభిస్తుంది. దుస్వప్న దోషావహం, దుస్వప్నాలు దూరమవుతాయి. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యమో, తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యమో, ఉగాది పర్వదినంలో పంచాంగాన్ని వింటే అంత పుణ్యమని మన మహర్షులు వ్యాఖ్యానించినారు. ఇదొక్కటే కాకుండా అనేకమైన పుణ్యాలు వచ్చేటువంటి నానా కర్మ సుసాధనం. మనం ఏ పనులైతే అనుకుంటామో ఆ పనులు పంచాంగ దేవత యొక్క అనుగ్రహం చేత మనకు సులభంగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు తప్పకుండా పండుగ వాతావరణంలో పండుగ సంతోషంతో ఇష్టదేవత పూజతో పంచాంగ శ్రవణాన్ని చేసి ఆహ్లాదమైన జీవితాన్ని నడిపిన వారందరికీ కూడా ఆయురారోగ్య సంపదల చేత తొలదూతారని ఆ పంచాంగ దేవత పక్షాన నేను కూడా ప్రజలందరినీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నా. జై పంచాంగ దేవతాభ్యో నమః.